దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? మరి 5 నుంచి 6 చక్కటి ఆరాధన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వస్తుంది, వింటున్నారా? ఉదయం సాయంత్రం మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో కృపలు చూపించాడు. ఆత్మికంగా బలపరుస్తున్నాడు, మానసికంగా, కుటుంబపరంగా. అంటే మనము దేవుని వాక్యంలో ప్రార్థనలో ఎదగటం, ప్రతి దినము దేవుని వాక్యం వ్యక్తిగతంగా చదువుకోవటం, అంతేకాక ఈ దినం దేవుని వాగ్దానం ఎందుకంటే మిమ్ములని మీ ఆత్మిక జీవితానికి దేవుని మాట బలపరచడానికి. ఆయన మాటలో శక్తి ఉంది. నేను నీకు మాట ఇస్తున్నా, మాట తప్పనని దేవుడు తన మాట ద్వారా మనల్ని బలపరచడం. అందుకనే దేవుడు మనకి ఈ మాట చెప్తున్నాడు. రక్షణ లేని బిడ్డలు ఎవరంటే ఎంతకాలం ఇంకా రక్షణ లేకుండా ఉంటారు? మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం మీ హృదయాన్ని ఏసైకి ఇచ్చినప్పుడు మీ హృదయంలోకి ఏసై వచ్చి మీ హృదయంలో, మీ జీవితంలో ఆయన పరిపాలన ఉంటుంది. కాబట్టి ప్రభువుకి మీ హృదయం అండి. యవ్వన బిడ్డలు, పెద్దలు, వృద్ధులు చాలా సమయాల్లో మీ ఆర్థిక సమస్యలు, మీ స్టడీస్, మీ యొక్క కెరియర్ని బట్టి మీరు భయపడుతుండొచ్చు, కానీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఈరోజు ఒక మాట నేను చదువుతున్నాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదులు 7 మార్లు మునుగ్గా అతని దేహము పసిపిల్ల దేహం వలె ఆయను, అతడు శుద్ధుడాయను. అంటే దేవుని సేవకుని మాట కొంచెం తిరస్కరించిన మళ్ళీ ఒక ప్రపోజల్ వస్తే విన్నాడు ఆయన. దేవుని మాట, దైవజనుని మాట అంటే అది ఆయన మాట కదా, దేవుని మాట. దేవుని మాట వినినప్పుడు ఆత్మికంగా, మానసికంగా, కుటుంబపరంగా అన్నిట్లో శుద్ధీకరణ, విడుదల జరుగుతుంది. అంటే ఆయన మాటలో శక్తి ఉంది కదా, ఆయన మాటలో బలం ఉంది కదా. మాట మాత్రం సెలవిస్తే చాలన్నాడు కదా. నువ్వు మాట సెలవు అయ్యా, నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. కానీ ఇక్కడ మాట ఇస్తున్నాడు, మాట చెప్పాడు, వెళ్ళండి మీ యజమానుడు బాగుపడతాడంటే అతను కొంచెం చిన్నబుచ్చుకున్న నయమాను మునిగాడండి. దైవజనుడు చెప్పినట్టు దేవుని మాట ప్రకారం నువ్వు ఉండు. దేవుని మాట నిన్ను బాగు చేస్తుంది, దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది, దేవుని మాట నిన్ను పైకి, దేవుని మాట నీకు విడుదలిస్తుంది. ఆ మాటే ఈరోజు నీకు వస్తుంది. కాబట్టి నువ్వు దేవుని, నా మాట అంటే నా వాక్కు నీకు విడుదలని, స్వస్థతని ఇచ్చును. నా వాక్కుని పంపి నీకు విడుదలని, స్వస్థతని ఇచ్చేదని ఈరోజు వాక్యం. నా వాక్కుని పంపి. కాబట్టి దేవుని వాక్కుని వద్దకు వచ్చింది ఈరోజు. వాడు ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకో, ఈ మాట గట్టిగా పట్టుకో. అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుందని నమ్ము. ప్రార్థన చేసుకుందామా? అందరం కళ్ళు మూసుకోండి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో ఆత్మీకంగా వారిని బలపరచండి. ప్రతి మాట, ఈ వాగ్దానంలో ప్రతి మాట వింటున్న ప్రతి హృదయంలో నెరవేర్పండి. ముఖ్యంగా ప్రభా, వారి హృదయాల్లో ధైర్యాన్ని, బలాన్ని నీ మాట ద్వారా పొందుట కృప దయచేయండి. నీ వాగ్దానం అంతా వింటున్న ప్రతి బిడ్డ పట్ల వ్యక్తిగత విషయాల్లో, కుటుంబ విషయంలో, ఆర్థిక విషయాల్లో, వ్యాపార విషయాలు, ఉద్యోగ విషయాల్లో, పిల్లల విషయంలో, స్టడీస్లో, కెరియర్లో, ఏ దేశాల్లో ఉన్నది నెరవేర్చబడినట్లు మేము ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని కుటుంబాలకి రక్షణ ఇవ్వండి. వ్యసనములతో ఉన్న వారిని విడిపించండి. అప్పుల్లో, ఆర్థిక సమస్యలు, కోర్టు కేసుల్లో, మానసిక ఒత్తిళ్ళు, అన్ని బంధకాల నుంచి విడిపించండి. తప్పిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. ప్రపంచ దేశాల్లో ఒక రక్షణ, ఒక సురక్షితమైనటువంటి కార్యాలు మీరు జరిగించండి. యుద్ధాలు మాన్పండి ప్రభా. అయ్యా, అనేక మంది నలిగిపోతున్న బిడ్డల్ని విడిపించండి. ఈరోజు ఎవరైతే విన్నపంతున్నారో వారి సమస్యకు మీరు పరిష్కారం ఇచ్చి మీ సన్నిధి వాక్కు వారితో ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం, కొత్త సంవత్సరాలు అడుగుపెట్టిన వారిని ఆశీర్వదించి మీరు వర్ధిల్ల చేయండి. ఈరోజు ఈ మాట ద్వారా ప్రతి హృదయంలో నీ కార్యం జరుగునుగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం 6 నుంచి 9 రోజు లైవ్ ఇస్తున్నాం. పొద్దున సాయంత్రం చూడండి. బైబిల్ కాలేజ్ చేయాలని యూత్ గర్ల్స్, యూత్ బాయ్స్ ఉంటే ఇమ్మీడియట్గా మన కల్వరీ వాట్సాప్ నెంబర్కి మీరు డీటెయిల్స్ పెడితే బెల్లంపల్లికి పిలిచి జూలై నుండి మీరు అద్భుతంగా బైబిల్ కాలేజ్లో జాయిన్ అవుతారు. 1 ఇయర్ తెలుగు మీడియం బెల్లంపల్లి, 1 ఇయర్ ఇంగ్లీష్ మీడియం కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్లో. రోజు మీకు ఇస్తున్న వాక్కుని వినండి. శనివారం బెల్లంపల్లి ఉద్యోగ సభ ఉంటుంది సాయంత్రం, ఆదివారం అక్కడ 3 ఆరాధనలు. కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్లో సాటర్డే స్పెషల్ సర్వీస్ ఉంటుంది ఈవినింగ్, ఆదివారం 3 ఆరాధనలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.